హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కలశం పెట్టే ఆనవాయితీ లేని వాళ్ళు, అలాగే వరలక్ష్మీదేవిని 2 బ్లౌజ్ పీసులతో ఎలా రెడీ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అమ్మవారిని ఎవరైనా చాలా ఈజీగా అందంగా తయారు చేసుకోవచ్చండి. మరి వీడియో చేసి చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. ఇవి నీట్గా ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని విడదీసుకొని పరుచుకొని ఇలా మనం చీరకి ఎలాగా కుచ్చులు పెట్టుకుంటామో ఆ విధంగా ఇలాగ మడుచుకుంటూ రావాలి. కుచ్చులు పెట్టుకోవాలండి. ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా క్లాత్ని నీట్గా ఇలా అనుకుంటూ ఈ విధంగా కుచ్చులు పెట్టేయాలి. బ్లౌజ్ పీస్ అంతా వీడియోలో చూపించినట్టుగా ఇవన్నీ మళ్ళీ నీట్గా ఇలా సెట్ చేసుకోండి. మనం బట్టలకు పెడతామే క్లిప్స్, అవి ఒక 3 తీసుకోవాలండి. ఫస్ట్ ఒక సైడ్ ఒకటేసి మధ్యలో ఒక క్లిప్పు, మళ్ళీ లాస్ట్లో ఇవన్నీ నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బ్లౌజ్ పీస్ ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో బ్లౌజ్ పీస్ కానీ ఇప్పుడు 2 పేటల మీద వేసుకోవాలండి. ఇలా వేసుకొని అటు సైడ్ వేసుకోవాలి, 2 పేటల మీద ఉండేది. ఇప్పుడు దీన్ని కానీ చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. ముడతలు రాకుండా ఇలా నీట్గా ఇలా పెట్టుకొని ఇవన్నీ బాగా సరిగ్గా ఉండే విధంగా సర్చ్ చేసుకొని ఇప్పుడు కానీ 3 క్లిప్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక క్లిప్పు, మధ్యలో ఒక క్లిప్పు, అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకోవాలి 2 బ్లౌజ్ పీసుల్ని. ఇప్పుడు మీరు ఏదైనా పీట అయినా చిన్న స్టూల్ అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెమ్ము పెట్టుకోవాలండి. రాగి చెమ్ము అయినా ఇత్తడి చెమ్ము అయినా ఏదైనా పెట్టుకొని, మామూలు స్టీల్ చెమ్ము అయినా పెట్టుకోవచ్చు. అది పడిపోకుండా కొంచెం బియ్యం వేసి పెట్టుకోవాలి. పైన కానీ ఒక స్టిక్ పెట్టుకొని దారం కట్టుకోవాలండి. అది మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఆ చెమ్ము పడిపోకుండా లోపల కానీ కొంచెం బియ్యం వేసాను. ఇప్పుడు వెనక నుంచి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని క్లిప్స్ తీసేసి ఫస్ట్ పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టేశానండి. ఇప్పుడు ఇవన్నీ కాస్త నీట్గా అనుకోవాలి. కుచ్చులు కాస్త ఎత్తుగా ఉండే విధంగా నీట్గా సెట్ చేసుకోండి. ఇలా అంతా బాగా సెట్ చేసుకొని ఇంకో బ్లౌజ్ పీస్ కానీ వెనక నుంచి ముందుకు వేసుకోవాలండి. ఈ క్లిప్స్ తీసేసుకోవాలి. వెనక క్లిప్ మాత్రం ఉండించాలండి. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇవి నీట్గా కుచ్చుళ్ళు బాగుండే విధంగా అలా సెట్ చేసుకొని ఒక లేస్ తీసుకొని వడ్రానంలాగా ఇలా కట్టుకోవాలండి. నగలు ఉంటే అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ పేపర్ తీసుకొని ఇలా కాస్త బాగా నలిపేసేయండి, రఫ్ చేసేయాలి పేపర్ని. అలా చేసి చెమ్ములో పెట్టుకోవాలండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే కొబ్బరికాయ పెట్టుకోండి. చూడండి, అమ్మవారి ఫేస్ తీసుకొని కమ్మలు పెడుతున్నాను. వెనక సైడ్ కానీ ఒక లబ్బర్ అయినా లేదన్నా ఒక తాడైనా రంధ్రాల నుంచి కట్టేసేయాలండి. ఇలా కమ్మలు అలంకరించుకొని ఇప్పుడు ఫేస్ని కానీ నీట్గా సెట్ చేసుకోండి. ఇలా బాగా పెట్టేసుకొని ఇప్పుడు అమ్మవారికి పూల దండలు వేసుకోవాలండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నా దగ్గర 2 మాలలు ఉన్నాయండి, 2 వేస్తున్నాను. మీరు మామూలు పూలదండ అయినా వేసుకోవచ్చు. అలాగే చామంతి పూలు అండి, పూలు కానీ పెట్టుకున్న గాజులు కానీ వేసుకోవచ్చండి. ఇలా మళ్ళీ అన్నీ బాగా ఇలా సెట్ చేసుకోండి. ఇంకా కాస్త బాగుండే విధంగా కుచ్చుళ్ళన్నీ బాగా ఇలా నీట్గా. అంతేనండి, అమ్మవారి అలంకరణ చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కానీ వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా చేసుకోండి. అమ్మవారిని బాగా రెడీ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా అమ్మవారు ఎంత బాగుందో.
లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండే విధంగా అమ్మవారిని అందరూ బాగుండాలని కోరుకుంటూ పూజ చేసుకుందామండి. మీరు కానీ ఇలా రెడీ చేసుకోండి అమ్మవారిని. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ వత్తడం, ఆల్ను వత్తడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.